వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు ఉల్లిపాయ పాలు పొలట పెడుతున్నానండి. అది ఎలా చూద్దామండి. గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకున్నానండి. అందులో తగినంత నూనె పోసుకోండి. ఈ కూర పొద్దున్నే పిల్లలకి పెట్టడానికండి, స్కూల్కి, బ్యాచిలర్స్కి, ఏదైనా ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉండదండి. ఇది చాలా ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చమండి. ఈ కూర తొందరగా వండేసుకుని తొందరగా క్యారేజీ పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చండి. నూనె కాగిపోయింది కదండి. పెద్ద ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అవి నూనెలో వేసుకొచ్చాను. 2 పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకుని వేసుకున్నానండి. అవి కూడా ఉల్లిపాయలు మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకోమంటాను కదండి. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. ఒకసారి తిప్పేసుకుందామండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇవి కలర్ వచ్చేంతవరకు వేగనిద్దామండి. ఉల్లిపాయలు కొమ్ముని కూర ఏమీ లేదనుకున్న ఈ కూర వండుకొచ్చండి. కోడిగుడ్డు పుల్లలాగా ఉంటుంది అన్నమాట అండి. ఒకసారి చూద్దామండి ఉడికినాయో లేదు ఉల్లిపాయలు. ఇవ్వండి ఎగిపోయి ముక్క మెత్తగా అయ్యిందండి. ఒక చిన్న స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. ఉప్పు ఇందాక వేసుకున్నాం కదండి. వాటర్ పోసుకోకూడదండి, పాలు పోసుకుంటాం కదండి. అంతే కొంచెం నీళ్ళు ఇలా చిలకరించుకున్నాం అనుకోండి, ఉల్లిపాయలు ఉడుకుతాయి అన్నమాట అండి. దాని తర్వాత పాలు వేసుకోవచ్చండి. ఒక 5 నిమిషాలు మూత వేసేసుకుని ఉంచుకుందామండి. ఉడికిందో లేదో చూద్దామండి ఒకసారి. ఇవ్వండి నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదండి. ఇప్పుడు పాలు వేసేసుకోవచ్చండి. పాలేమి కాసి చల్లారి పెట్టవలసిన అవసరం ఏమి లేదండి. ఫ్రిడ్జ్లో పాలు వేసేసుకుంటున్నానండి నేనైతే. కానీ చిక్కటి పాలు వేసుకోవాలన్నమాట అండి. అప్పుడు కోడిగుడ్డు పులుసులాగా ఉంటుంది అన్నమాట అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి కూర. ఓకే అండి, మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకుందామండి. అదిగోండి కొంచెం కరివేపాకు వేసేసుకుందామండి. అయిపోయింది. ఒకసారి తిప్పేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో పులుసులాగా. ఇలా ఈజీగా వండేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది కూర. అయిపోయిందండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.